నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మనసిచ్చా కానీ' అని రెండో భాగాన్ని వినేద్దాం. వినీలా సరే అని ఫ్యూన్‌ని పంపి ఇప్పుడు ఏమని అరుస్తాడో, మొన్న రోడ్డు మీద అంతలా అరిచాడు. ముందు వెనక చూసుకోకుండా. ఇప్పుడు కూడా అలాగే చేస్తే ఇక్కడ నా పరువు పోవడం గ్యారంటీ. అసలే మొన్నటి నుండి నన్ను వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారందరూ. పోయి పోయి ఆ రాక్షసుడికి ప్రపోజ్ చేసిందేమిటి అని. ఇప్పుడు ఏం చేయాలి అని కొంచెం సేపు ఆలోచించి, ఏమీ పాలుపోక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఊరికినే అన్నారా పెద్దలు. మరిది నేను చేసుకుందే కదా! ఏమన్నా భరించాలి అని అనుకొని బ్రేక్ టైం అయ్యేసరికి ఉదయ్ క్యాబిన్‌లోకొచ్చి డోర్ నాక్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్? ఫైల్‌లో తల ఉంచే కమ్ ఇన్ అన్నాడు. లోపలికి వచ్చిన వినీల్ అక్కడ చైర్‌లో కూర్చోవాలో లేక నిలబడే ఉండాలో తెలియక కొంచెం సేపు తర్జన భర్జన పడి, సార్ రమ్మని కబురు చేశారు. ఎవరు అని అంటూ తల ఫైల్లో నుండి పైకి లేపి తన ఎదురుగా చేతులు నలుపుకుంటూ కంగారుగా తన వైపే చూస్తున్న వినీల కనపడేసరికి, హా రమ్మన్నాను, నీతో ఒక విషయం చెప్పాలి. అది ఏమిటంటే నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేశావో నాకు తెలీదు. నాకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ నిన్న గీత చెప్పింది. తను నీకు ప్రపోజ్ చేసింది కాబట్టి ఒకసారి ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి నిర్ణయం తీసుకోండి అని. నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. అందుకే మనం ఎప్పుడు ఎక్కడ కలిసి కూర్చొని మాట్లాడుకుందామో చెప్పు అని మళ్ళీ తలదించేశాడు. ఉదయ్ చెప్పిన విధానానికి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇదేమిట్రా బాబు, మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పిఏకి లెటర్ డిక్టేట్ చేసినట్లు తను అనుకునింది ఒక్క ముక్కలో చెప్పేశాడు. ఆ గీత ఎవరో కానీ నిజంగా చేతులెత్తి మొక్కాలి. నీ వల్లే ఈ ప్రవరాఖ్యుడు ఇలా అయినా నాతో మాట్లాడాడు అని అనుకుంటూ ఉంది. వినీలా నుండి సమాధానం ఏమీ రాకపోయేసరికి మళ్ళీ తల ఎత్తి మిస్ అని పిలిచాడు. వినీలా ఎవరిని పిలుస్తున్నాడు అన్నట్టు చూసింది. మిస్, మిమ్మల్ని పిలిచేది. సమాధానం చెప్పకుండా నిలబడే నిద్రపోతున్నారా? వినీలా ఇబ్బందిగా నేను కూర్చోవచ్చా అని అడిగింది. ఉదయ్ తల ఊపాడు. నోటి ముత్యాలు రాలిపోతాయి నాయనా, నోటితో చెప్తే అనుకునింది మనసులో. దేవుడా అని అనుకుంటూ కూర్చొని, చూడండి ఉదయ్, మనం అక్కడ ఇక్కడ మాట్లాడే బదులు ఈ సండే మా ఇంటికి రండి, అక్కడ మాట్లాడుకోవచ్చు. ఓ, మీ ఇంటికా అని. మరి సండే వరకు ఎందుకండి? అన్ని రోజుల వరకు ఈ విషయం గురించి ఇబ్బంది పడటం అవసరమా? కుదిరితే ఈరోజు ఈవినింగ్, లేకపోతే రేపు. వినీలా ఒక నిమిషం ఆలోచించి, సరే ఉదయ్, ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత ఇటు నుండి ఇటే మా ఇంటికి వెళ్దాం. ఉదయ్ కంగారుగా, వద్దండి, మీరు మీ ఇంటి లొకేషన్ని షేర్ చేయండి, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. సరే ఉదయ్, ఇంక నేను వెళ్తాను అనింది వినీల. మరి లొకేషన్ అన్నాడు ఉదయ్. వినీల తల కొట్టుకొని, నా ఫోను నా క్యాబిన్లో ఉంది, అక్కడికి వెళ్ళగానే పెడతాను, సరేనా సార్? ఉదయ్ సరే అని తల ఊపి ఇంక మాట్లాడేది ఏమీ లేదు అన్నట్టు ఫైల్లో తల దుడిచేశాడు. ఉదయ్ని అలా చూసి ఒక నిట్టూర్పు విడిచి తన క్యాబిన్కి వెళ్ళి ఉదయ్కి లొకేషన్ సెండ్ చేసి మేనేజర్కి హాఫ్ డే లీవ్ గురించి మెయిల్ పెట్టి కొంచెం వర్క్ ఉంటే ఆ పనిలో పడింది. తనకు వచ్చిన మెయిల్ చూసుకొని వినీలాకి లీవ్ ఓకే చేసి ఈవినింగ్ వరకు తన పనిలో బిజీగా ఉండి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి సంపత్కి, గీతకి ఇద్దరికి ఒకేసారి గ్రూప్ కాల్ చేసి తను వినీలాతో మాట్లాడిన విషయం, ఇంకా ఈరోజు వాళ్ళ ఇంట్లో కలిసే విషయం చెప్పాడు. సంపత్ ఏదో మాట్లాడబోతూ ఉంటే మధ్యలోనే గీత ఆపి, చూడన్నయ్యా, ఇంటికి వెళ్తున్నావు కాబట్టి ఇంకా మంచిది, నీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కానీ గుర్తుంది కదా, చాలా సౌమ్యంగా మాట్లాడు తనతో, ఆల్ ది బెస్ట్ అని. సంపత్ ఇంకా ఏం మాట్లాడి ఉదయ్ మైండ్ డైవర్ట్ చేస్తాడేమో అని ఇంక ఉంటానన్నయ్య అని కాల్ కట్ చేసేసింది. ఉదయ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వినీల పంపిన లొకేషన్కి వెళ్ళాడు. మధ్యతరగతి వాళ్ళు నివసించే ఏరియా అదంతా. అడ్రస్ మరొకసారి బాగా చూసుకొని వెళ్ళి బెల్ కొట్టాడు. బెల్ సౌండ్కి వచ్చి తలుపు తీసింది వినీల. తలుపు తీసిన వినీలాని సెకండ్లో సెకండ్ పరీక్షగా చూసి చూపు పక్కకు తిప్పాడు ఉదయ్. ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వినీల. రండి లోపలికి అని దారిచ్చి పక్కకు నిలబడింది వినీల. ఉదయ్ లోపలికి వచ్చిన తర్వాత
డోర్ క్లోజ్ చేసి హాల్లో ఒక పక్కన వీల్ చైర్లో కూర్చుని ఉన్న అతని దగ్గరకు తీసుకుని వెళ్ళి మా నాన్నగారు రమేష్ అని పరిచయం చేసింది. నమస్తే సార్ అని చేతులు జోడించి నమస్కరించాడు ఉదయ్. అప్పుడే వంటగదిలో నుండి మంచినీళ్ల గ్లాసులు తీసుకొని వచ్చిన ఆవిడ్ని మా అమ్మగారు లలిత అని పరిచయం చేసింది. నమస్తే అమ్మా అన్నాడు ఉదయ్. అప్పుడే బెడ్రూమ్లో నుండి ఒక 3.5 ఏళ్ల పాప కళ్ళు నులుముకుంటూ అమ్మా అంటూ బయటకు వచ్చింది. పాప పిలిచేసరికి పాప దగ్గరకు వెళ్ళి తనని ఎత్తుకొని నా బంగారు తల్లి అప్పుడే నిద్ర లేచిందా? హా అమ్మా మలే నువ్వు నాకు ఐస్ క్రీమ్ పెడతా అన్నావుగా. వినీలా నవ్వుతూ ఓ ఐస్ క్రీమ్ కోసం నా బంగారు నిద్ర లేచిందా? మరి ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వచ్చారు కదా, అందుకే రేపు తెచ్చుకుందాం మన ఇద్దరం వెళ్ళి. పాప ఓ పీపీ మీద జూము పోయి తెద్దాం. వినీలా నవ్వుతూ సరే అని తల తిప్పి తమ వైపే వింతగా చూస్తూ ఉన్న ఉదయం చూసి ఉదయ్ ఈ పాప నా కూతురు విహాన అని పరిచయం చేసింది. ఉదయ్ షాకంగా అలా చూస్తూ ఉండిపోయాడు వినీల వైపు. ఈ పాప నీ కూతురా అన్నాడు ఉదయ్. అవును ఉదయ్, నా కూతురే ఈ బంగారు తల్లి అని అంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్ళని తుడుచుకొని పాపతో పాటు తండ్రి పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఉదయ్ని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోమని చెప్తుంది. వినీలా చూపించిన సోఫాలో కూర్చొని విహాన మీ పాప అయితే మీకు ఆల్రెడీ పెళ్ళయిందా అని అపనమ్మకంగా అడుగుతాడు. అవును అయింది, దానికి గుర్తుగా పాప కూడా ఉంది. మరి పాప తండ్రి? పాపకి 2 సంవత్సరాలప్పుడు తిరుపతి వెళ్ళి వస్తూ జరిగిన యాక్సిడెంట్లో పాప తండ్రి చనిపోయాడు. ఆ వార్త విని మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత మా నాన్నగారు జాబ్ నుండి విఆర్ తీసుకున్నారు. నాకు ఇప్పుడు చేసే కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత సొంత ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. నాకు మా అమ్మ నాన్న పాప తప్ప ఎవ్వరూ లేరు. ఒక పాప ఉన్న నేను మీకెందుకు పెళ్లి ప్రపోజల్ పెట్టాను అని మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. మా పాప మీ సంరక్షణలో అయితే బాగా పెరుగుతుంది అని అనిపించింది. అందుకే మీతో పెళ్లి గురించి మాట్లాడాను. ఇది నా గురించి. మీకు ఇష్టమైతే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం అని తన ఒడిలో ఉన్న పాపని పక్కన కూర్చోబెట్టి వంట ఇంట్లోకి వెళ్ళింది. విహాన వాళ్ళ అమ్మ మాట్లాడే వ్యక్తి ఇప్పటి వరకు ఎప్పుడు చూడకపోయేసరికి ఇందాక నుండి ఇంతింత కళ్ళతో అలా చూస్తూ ఉంది. తల్లి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అప్పుడే కూర్చున్న దగ్గర నుండి నిదానంగా కిందికి దిగి ఉదయ్ దగ్గరకు వచ్చి చేతి మీద చిన్నగా తట్టింది. వినీల తన ఫ్యామిలీ గురించి పాప గురించి చెప్పి పెళ్లి గురించి చెప్పేసరికి ఆలోచనల్లోకి వెళ్ళాడు ఉదయ్. పాప వచ్చి చేతి మీద మెల్లగా తట్టేసరికి ఉలిక్కిపడి తన ఎదురుగా చూసేసరికి తన వైపే చిన్న చిన్న కళ్ళతో రెప్పలు టపటపాలాడిస్తూ చూస్తూ ఉంది. అలా తన వైపే చూస్తున్న పాపను చూసి తనకే తెలియకుండా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది ఉదయ్కి. విహా తన వైపు చూసి నవ్వేసరికి ధైర్యం చేసి అంకుల్ అంకుల్ మీరు భలే నవ్వుతున్నారు, నేను మీ దగ్గర కూర్చోవచ్చా? ఉదయ్ అలాగే రా అని విహాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పాపని ఒడిలో కూర్చోబెట్టుకోగానే తనకు తెలియకుండా ఇన్ని రోజుల్లో తన మనసులో గూడు కట్టుకున్న బాధ, కోపం, చిరాకు అన్నీ ఒక్కొక్కటిగా మాయమై మనసు చాలా తేలిక పడుతున్నట్లు అనిపిస్తుంది. అది ఎందుకు అనేది అర్థం అవటం లేదు. కానీ ఉన్నట్టు ఉండి మనసు మాత్రం చాలా ప్రశాంతంగా మారిపోయింది. తన ఒడిలో కూర్చుని తన వైపే రెప్ప వాల్చకుండా చూస్తున్న విహానాని ఏమిటి అలా చూస్తున్నావు నా వైపు అని అడిగాడు నవ్వుతూ. విహాన మలే మలే నేను నీకు ఒక పప్పీ ఇయ్యనా? ఉదయ్ పప్పీ అంటే అన్నాడు. రమేష్ గారు అప్పటి వరకు ఉదయ్ని నిశ్చింతగా పరిశీలిస్తూ కూర్చున్నారు, ఏమీ మాట్లాడకుండా. ఉదయ్ పప్పీ అంటే అని అడిగేసరికి నవ్వుతూ తను మీకు ముద్దు పెడతాను అని అడుగుతుంది అని అన్నారు. ఉదయ్ రమేష్ గారి మాటలకి ఆయన వైపు చూసి పప్పీ అంటే ముద్దా అంకుల్?
అని గట్టిగా నవ్వాడు. ఉదయ్ నవ్వుకి లోపల ఉన్న వినీల గబగబా హాల్లోకొచ్చి అలా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో విహాన చటుక్కున ఉదయ్ బుగ్గు మీద ముద్దు పెట్టేసింది. పాప అలా ముద్దు పెట్టేసరికి నవ్వు ఆపేసి తన బుగ్గ మీద చేయి పెట్టుకొని పాప వైపు అలా చూస్తూ ఉన్నాడు. కానీ తనకే తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. అంకుల్, మీ నవ్వు బాగుంది. దానికి ఉదయ్ అవునా చిట్టి తల్లి అని నిలబడి విహానాన్ని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు. ఆ పాప సాంగత్యం ఏదో చెప్తున్నట్లు అనిపిస్తుంది. అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియలేదు. వినీలా వాళ్ళు కూడా ఎవ్వరూ కదిలించలేదు. ఇంతలో పాకెట్లో ఉన్న ఫోన్ మోగేసరికి ఈ లోకంలోకి వచ్చి అందరూ తన వైపే చూస్తూ ఉండేసరికి ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి పాపని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడకుండా బయటికొచ్చి బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు వెళ్ళిపోయాడు. ఉదయ్ అలా వెళ్ళిపోయేసరికి అతని గురించి తెలిసిన వినీల అంతగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కానీ పాప మాత్రం అంకుల్ నాకు బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు అని ఏడుపు మొదలుపెట్టేసింది. అంకుల్కి ఫోన్ వచ్చి వెళ్ళారు, మళ్ళీ నీ కోసం వస్తారు అని బుజ్జగించింది పాపని వినీల. నిజంగా మళ్ళీ వస్తారా అంకుల్ నా కోసం అని అడిగింది అమాయకంగా ఆ పాప. హా వస్తారు, నీ కోసం తప్పకుండా అని ఏదో ధైర్యంతో ఆ నిమిషం పాపని సముదాయించడానికని వినీల చెప్పేసింది. వినీల మాటలు విన్న రమేష్ గారు, అదేమిటమ్మా అలా చెప్పావు పాపకి? నాకు తెలిసి అతను మళ్ళీ రాకపోవచ్చు. ఏమో నాన్న, నాకు అలా అనిపించింది. మళ్ళీ పాప కోసం ఉదయ్ తప్పకుండా వస్తాడు అని నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనిదే పాపని దగ్గరకు తీసుకునేసరికి అతనిలో ఒక కొత్త ఉదయాన్ని చూశాను. దాన్ని బట్టి చెప్తున్నాను. సరేరా, నీ నమ్మకం నిజమైతే బాగుంటుంది. నిజం అవ్వాలి అనే కోరుకుంటున్నానురా. వినీల కళ్ళ నిండా నీళ్లతో, నేనేమన్నా తప్పు చేస్తున్నానా నాన్న? ఇలాంటి సమయంలో నేను ఇలా? రమేష్ గారు వినీల కళ్ళనీళ్లు తుడుస్తూ, లేదురా, నువ్వేమీ తప్పు చేయటం లేదు. అసలు అలా అనుకోవద్దు. లలిత వినీల తల మీద చేయి వేసి నిమురుతూ, నువ్వసలు అలా ఆలోచించొద్దు. దేవుడు దయవలన ఉదయ్ గాని పెళ్ళికి ఒప్పుకుంటే బాగుంటుంది. కానీ మనం మాత్రం అసలు ఆశలు పెట్టుకోకూడదు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. వినీల అలాగే అని తల ఊపి కిచెన్లోకి వెళ్ళింది పాపకు అన్నం పెట్టడానికి. ఇంటికి బయలుదేరిన ఉదయ్ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. కానీ లిఫ్ట్ చేయకుండా నేరుగా బైకు ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్ళి అప్పుడు ఫోన్ తీసి సంపత్కి కాల్ చేశాడు. ఉదయ్ ఫోన్ కోసమే చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉన్న సంపత్ రింగు అవ్వకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరేయ్ ఎక్కడున్నావురా? అరగంట నుండి అదే పనిగా ఫోన్ చేస్తున్నాను. ఒక్కసారి కాకపోతే ఒకసారన్నా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదరా? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడిపోతున్నాను తెలుసా? ఒరే సంపత్గా, నీకెందుకురా అంత ఆత్రం? నేను వెళ్ళిన వాడిని వచ్చిన తర్వాత చెప్పనా ఏంటి సంగతి ఏమిటి అని? నువ్వు ఇంతలోపే ఏదో కొంపలు మునిగిపోయినట్లు ఫోన్ మీద ఫోన్ చేస్తే ఎలా? కానీ ముందు నువ్వు గీత ఇద్దరు అర్జెంటుగా ఇంటికి రండి అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసి హాల్లో గోడకు తగిలించి దండ వేసి ఉన్న తల్లి తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈరోజు నా మనసు ఎందుకో చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి ఈరోజు ఆ పాపని దగ్గరికి తీసుకున్న తర్వాత నేను ఒంటరిని కాదు అని అనిపించింది. అది ఎందుకనో నాకు అర్థం అవటం లేదు. ఆ పాపను చూస్తుంటే నేను పోగొట్టుకుందేదో ఆ పాప రూపంలో తిరిగి నా దగ్గరకు వచ్చినట్లుగా అనిపించిందమ్మా. నా మనసుకి నాకు ఆ పాప కావాలి అని అనిపిస్తుందమ్మా. ఆ పాప నా దగ్గరగా ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా అని తనకే తెలియకుండా ఏడుస్తూ ఫోటో వైపే తదేకంగా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోటోలో ఉన్న తన తల్లి తండ్రి ఏదో తనకు చెప్తున్నట్లే అనిపిస్తుంది. అది ఏమిటో అర్థం అవటం లేదు. కొంచెంసేపు అలా ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత సంపత్ వాళ్ళు వస్తారు అని గుర్తుకొచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చొని
విహాన మాటలు తలుచుకొని తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. గీత వాళ్ళు లోపలికి వస్తూ ఉదయ్ తనలో తానే నవ్వుకుంటూ ఉండడం చూసి షాక్ కొట్టినట్లు ఉండిపోయారు. ఉదయ్ గుమ్మం దగ్గర అలికిడికి అటువైపు చూసి సంపత్ వాళ్ళు లోపలికి రాకుండా అలాగే తన వైపు చూస్తూ ఉండటం చూసి నవ్వుతూ, ఏమిట్రా, ఇంటి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి అని పిలిచాడు. ఉదయ్ అలా నవ్వుతూ పిలిచేసరికి పరిగెత్తినట్లు ఉదయ్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా హగ్ చేసుకొని, ఎన్ని సంవత్సరాలైందిరా ఇలా నువ్వు మనస్ఫూర్తిగా నవ్వటం చూసి అని తన చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకొని ఉదయ్ పేరెంట్స్ ఫోటో వైపు చూస్తూ, ఆంటీ, అంకుల్, మీరు కూడా చూస్తున్నారుగా మన ఉదయ్ నవ్వడం, మీరు వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి ఇలా నవ్వుతున్నాడు, ఇంకా మన ఉదయ్ మన దగ్గరకు వచ్చేస్తున్నట్లే అని ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నాడు. గీత, అబ్బా నువ్వు ఆగు సంపత్, ఇందాక వరకు నన్ను తినేసావు, ఏం జరిగిందో అక్కడ, వీడు ఫోన్ తీయటం లేదు అని, ఇప్పుడేమో అన్నయ్యని పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు అని. అన్నయ్య, మీరు నాకు పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని ఇలా మొదటిసారి చూస్తున్నాను. సంపత్ ఎన్నిసార్లు అన్నాడో మా ఉదయ్ నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటాడో అని, కానీ ఇప్పుడు ఉన్న ఉదయ్ మా ఉదయ్ కాదు, వాడు ఆంటీ వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను నా లైఫ్లో నా ఉదయ్ని చూస్తానో చూడనో అని. కానీ ఇప్పుడు సంపత్ మాటల వలన తిరిగి అసలు ఉదయ్ వచ్చేసాడేమో అని అనిపిస్తుంది. అది నిజమే కదా అన్నయ్య అని అడిగింది. గీత మాటలకి నవ్వుతూ, ఏమోరా, నాకు కూడా ఏం అర్థం అవటం లేదు, ఎందుకో తెలీదు, మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది, ఎన్నో రోజుల నుండి మోస్తున్న గుండె బరువు దిగినట్లుగా అనిపిస్తుంది నాకు. అది ఎందుకో అర్థం అవటం లేదు. ఆ పాపని నా దగ్గరికి తీసుకోగానే నాకు ఇలా అనిపించడం మొదలుపెట్టింది. గీత, సంపత్తు, ఏమిటి పాప, ఎవరి పాప అని ఇద్దరు ఒకేసారి అడిగారు. ఉదయ్ వెంటనే, ఎవరి పాప ఏమిటి, వినీలా పాప, ఎంత క్యూట్గా ఉందో తెలుసా. గీత, సంపత్ వాట్ అన్నారు. వినీలా పాప, ఏం మాట్లాడుతున్నావురా ఉదయ్, వినీలకి పాప అని ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఇద్దరి వైపు చూస్తూ, నేను చెప్పానా తను విభూది పెట్టుకుంటుంది అని, అది ఎవరు పెట్టుకుంటారో తెలుసా అని నేను నెత్తి నోరు మొట్టుకొని చెప్తే మీ ఇద్దరు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది కదా, తనకి పాప ఉంది అంటే ఆల్రెడీ తనకు పెళ్ళయింది అని. పెళ్ళయ్యి పాప ఉన్న తను నీకు మళ్ళీ పెళ్లి ప్రపోజల్ పెట్టడం ఏమిటి అని కొంచెం గట్టిగా కోపంగా అడిగాడు. సంపత్ మాటలకి ఇద్దరు అవును కదా అని అన్నారు. ఏమిటి మెల్లగా అవును కదా అని అంటున్నారు, అసలు ఆ వినీలాకి ఎంత ధైర్యం లేకపోతే ఒక పాప ఉండి కూడా నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అని. ఇంతకీ నువ్వేమని చెప్పావురా, అక్కడ ఏం జరిగింది అసలు. ఉదయ్ వెళ్ళిన దగ్గర నుండి అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. ఉదయ్ చెప్పింది విని, మంచి పని చేసావు ఏమీ మాట్లాడకుండా వచ్చి, అయినా నువ్వు ఒక పాప ఉన్న తల్లిని ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు, అయినా తనకి నిజంగా సిగ్గులేదు. ఉదయ్ కోపంగా, ఇంకా ఆపు సంపత్, మనకి తనని జడ్జి చేసే హక్కు లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది, తను కేవలం నన్ను అడిగింది కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అడగలేదు కదా. అయినా ఒక మగాడు పెళ్ళయ్యి పిల్లలుండి భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల మాత్రం చిన్న వయసులో భర్త పోయి పిల్లలుంటే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఇది ఎక్కడి రూలు. పొరపాటున ఆ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడితే ఇదిగో నువ్వు మాట్లాడావు కదా అలా మాట్లాడతారు. సంపత్ అనుమానంగా ఉదయ్ వైపు చూస్తూ, నేను మాట్లాడింది తప్ప, అయితే అసలు నువ్వేమీ అనుకుంటున్నావురా, ఈ పెళ్లి చేసుకుంటావా ఒక పిల్ల తల్లిని అని అడిగాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.